ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మాణ పనులు చేపట్టారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు పదవితో పాటు ఆయనకు కలిగిన ఆదర్శ భావాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు. 750 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి గాను ప్రభుత్వము 21 ఎకరాల భూమిని కేటాయించింది. ఇంకా ఇతర ప్రభుత్వ అనుమతులను పూర్తి చేసుకొని హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ గారు తెలిపారు. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవల కొరకు ఇక్కడ అనేక మంది ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తెలిపారు. మొదటగా 500 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్తో హాస్పిటల్ను నిర్మాణాన్ని చేపట్టారు. ఈయన యొక్క ఆదర్శ భావాలు ఉన్నతమైన పదవిలో ఉండటం వల్ల తను ప్రజలకు చేయగలిగినంత సహాయాన్ని నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాలకృష్ణ గారు చేస్తున్న మంచి పనులను అభినందించాలి. తుళ్ళూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది ప్రజలకు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు అందుబాటులో ఒక హాస్పిటల్ ఉండాలని క్యాన్సర్ హాస్పిటల్ను బసవతారకం హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. అనేకమైన అభ్యుదయ భావాలు కలిగి మంచి పనులను ప్రజలకు మంచి చేయడంలో ముందున్న నందమూరి బాలకృష్ణ గారు ఈయన చేసే పనులు ఎంతైనా అభినందనీయం. తెలంగాణలోని హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా జూన్ 22న భారీ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలకు గాను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నట్లుగా బాలకృష్ణ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి తన నియోజకవర్గమే కాకుండా రాజధాని ప్రాంతంలో కూడా హాస్పిటల్ నిర్మిస్తూ ప్రజలకు అనేక విధాల ఆయన చేయగలిగిన సహాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి నిరంతరము నందమూరి బాలకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులను అందుకొని ప్రజలందరికీ కూడా ఈయన చేయగలిగిన సహాయాన్ని చేయాలనేసి అందరము కోరుకుందాం. అలాగే నా ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అనేక విశేషాల కోసం తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నందమూరి బాలకృష్ణ గారి నిరంతర ప్రయాణం మరింత విజయపదంలో ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకోవాలి. తప్పకుండా బాలకృష్ణ గారు మరింత ముందుకెళ్ళాలని కోరుకుందాము. జై బాలయ్య.